రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని స్థాపించిందని తెలిసింది. సో రీసెంట్ గా ఏం జరిగిందంటే ఒక అపార్ట్మెంట్ అనేది డెమోలిష్ చేయడం జరిగింది, కూల్చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రజలు లోపల ఉన్నారు, ఇంటిమేషన్ ఇవ్వకుండానే కూల్చేశారు. దాని వల్ల సామాన్య ప్రజలు చాలా మంది నష్టపోయారు. దీని గురించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే పేద ప్రజలు మొత్తం నష్టపోతున్నారు కదా, సామాన్లు నష్టపోయినా, రోడ్డు మీద పడిపోయినా అని చాలా బాధ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా జనాలు ఉండగా అది కూల్చలేదు. ఫస్ట్ అది కరెక్షన్ చేసుకోండి. జనాలు ఉన్నప్పుడు కూల్చలేదు, జనాలు పక్కన అందరినీ ఖాళీ చేపించి కూల్చారు. ఏదేమైనా హైడ్రా అనేది మాలాంటి వాళ్ళు, అంటే మేము ఎప్పటి నుంచో హైదరాబాద్ సిటీలో ఉంటున్నాం కాబట్టి ఏవేవి కబ్జాలు అయిపోయి తెలుసు కాబట్టి, కబ్జాలు అయిపోయి గవర్నమెంట్ భూముల్ని అన్యాక్రాంతం చేసుకుని లక్షల కోట్ల రూపాయల భూములు దోచేసుకున్నారు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచి, అంటే అది చాలా గుండె ధైర్యం కావాలి. ఎందుకంటే ఓట్లు పోతాయి, సీట్లు పోతాయి, చాలా కష్టాలు వస్తాయి. ఎన్నో రకాలుగా దోపిడీకి గురైపోయింది హైదరాబాద్ సిటీ. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో హైడ్రా పెట్టడం ఓ గట్స్తో కూడుకున్న పని. ఇది మాత్రం చాలా వాస్తవంగా చెప్పుకోవాలి. ఎందుకు గట్స్తో కూడుకున్న పని అంటే చాలా చెడ్డ పేరు వస్తుంది. ఎన్నో 30-40 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ అయినటువంటి ల్యాండ్స్ అవి కూడా ఏంటంటే కొంతమంది దుర్మార్గులు గవర్నమెంట్ లో ఉన్నటువంటి చిన్న లొసుగుల్ని ఆసరాగా తీసుకుని దాన్ని క్లియర్ చేసుకుని పేద ప్రజలకి కొంతమందికి అందరికీ అమ్మేసుకున్నారు అప్పట్లో. దాన్ని ఇప్పుడు క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వారికి నష్టపరిహారం ఎంతైతే నష్టపోయారో అంత నష్టపరిహారాన్ని ఇచ్చి వాళ్ళని దూరంగా పెడితే బాగానే ఉంటుంది. లేదు అంటే హైడ్రా ఎందుకు రావాలని మీరు అడిగితే నేను చెప్తాను, హైడ్రా లేకపోతే ఇవాళ అన్యాక్రాంతం అయిపోతున్నాయి భూములన్నీ కూడా. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటిని కూడా చక్కగా ఫినిషింగ్ చేసేసి దాన్ని పర్యాటక కేంద్రాలుగా, వాకింగ్ పార్కులుగా తయారు చేస్తున్నారు. చాలా బాగుంది. ఖచ్చితంగా త్వరలో హైడ్రా ఫలాలు అందరికీ అందుతాయి. కానీ నష్టపోయిన ప్రజలు, పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకు మాత్రం దారి చూపించవలసిన బాధ్యత కూడా వెళ్ళిపోయింది. పాత బస్తీలో ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయి, మరి వాటి మీద ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? మరి అలాంటి అభిమానం చూపిస్తే మళ్ళీ ఓడగొడతారు. రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ఓడగొడతారు. ఎందుకంటే అలాంటి వ్యత్యాసం చూపించకూడదు. వ్యత్యాసం చూపించడం అందరూ ఒకటే అనుకోవాలి తప్ప పాత బస్తీలో ఎవడో పీకేస్తాడని లేదా ఇక్కడ ఎవడో పీకడని చెప్పి ఇష్టానుసారంగా ప్రవర్తన చేసి, అంటే ప్రభుత్వం వాళ్ళకి భయపడుతుందా పాత బస్తీ ప్రజలకు? ఏమో ఎందుకు జరుగుతుందో నాకైతే తెలియదు. కానీ పాత బస్తీలో ఏమున్నాయో మనకు తెలియదు కాబట్టి దాని గురించి మాట్లాడటం కూడా అనవసరమో నాకు తెలుసు. పాత బస్తీలో ఇలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అవి క్లియర్ చేయవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది, హైడ్రాకు ఉంది.